సినీ హీరోలు ఇక నుండి ఏదైనా ప్రోడక్ట్ కానీ లేదా ఏదైనా ఒక ప్రముఖ సంస్థకి కానీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ముందు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా? ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేసి వివాదాలు చిక్కుకున్నారు. నిన్ననే అల్లు అర్జున్ పై ఏఐఎస్ఎఫ్ సంస్థ కొన్ని తప్పుడు కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని, వీళ్ల ప్రమోషన్స్ ని చూసి లక్షలాది మంది మోసపోయారని, వీళ్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఎంత వైరల్ గా మారిందో మనమంతా చూసాం. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ బాబు కూడా వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. 2-3 ప్రకటనలు కూడా చేసి పెట్టాడు. అయితే సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్స్ మధ్య మనీ లాండరింగ్ ఒక రేంజ్ లో జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మహేష్ బాబు ఈ సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు కాబట్టి అతన్ని ఈ నెల 27న విచారణకు రావాలని లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థ నుండి మహేష్ బాబుకి 5,90,00,000 రూపాయలు అందాయట. అందులో 3,50,00,000 నగదు రూపంలో, 2,50,00,000 రూపాయలు ఆర్టీజీఎస్ రూపంలో మహేష్ ఖాతాలో జమైనట్లు తెలుస్తోంది. ఇది మహేష్ బాబు యాడ్ వీడియో చేసినందుకు తీసుకున్న రెమ్యునరేషన్ గా భావిస్తున్నారు అభిమానులు. అయితే ఇలా వరుసగా సినిమా వాళ్ల మీద కేసులు నమోదవ్వడం, విచారణకు హాజరవ్వమని చెప్పడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాతనే వరుసగా ఇలాంటివి జరుగుతున్నాయి. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ని అరెస్టు చేయాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. కానీ ఆ ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టి అరెస్టు చేసి చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అనే సందేశం వెళ్లేలా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇది మరికొందరు టార్గెట్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. మరి ఈడీ ఆదేశాలను మన్నించి మహేష్ బాబు ఈ నెల 27న విచారణకు హాజరవుతాడా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఈ అంశంపై ఆయన మీడియాతో ఏమైనా మాట్లాడతాడా లేదా అనేది.